హాయ్ అందరికీ, వెల్కమ్ టు హర్షిమామ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో అయితే నేను ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను డైలీ 1 లీటర్ పాలు తీసుకుంటాను. 1 లీటర్ పాలలో నేను 15 డేస్ పాల మీగడని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో. 15 డేస్కి నాకు ఇంత మీగడ వచ్చింది. అండ్ మీగడని నేను మిక్సీలో వేసుకొని కొంచెం కూల్ వాటర్ కలుపుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చేత్తో చిలకడం కాకుండా చిలికితే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను మిక్సీలోనే ఈజీగా తొందరగా అవుతుందని చెప్పి మిక్సీలో చేసుకుంటా. ఇలా అయితే తొందరగా వెన్న వచ్చేస్తుంది. అండ్ ఈ వెన్నని నేను ఇంకో బౌల్లో నేను కూల్ వాటర్ తీసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్ వాటర్. ఆ వాటర్లో వేసుకుంటాను వెన్న తీసి. ఇలా నేను 2 టైమ్స్ ఇలా తీసుకున్నా. 2 టైమ్స్ నేను మిక్సీ పట్టుకొని వచ్చిన మీగడంతా నేను ఒక కూల్ వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. మనమైతే ఇంట్లోనే దగ్గర నేను 1 లీటర్ పాలు తీసుకుంటాను. 1 లీటర్ పాలకి నాకు 1 మంత్కి 700 ml వరకు వస్తుంది నాకు నెయ్యి అనేది. నెయ్యి బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా నేనైతే ఇంట్లోనే ఇలా చేసుకుంటాను. ఇలా మీగడంతా తీసిన తర్వాత మీగడ్ని నేను ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. చూడండి, నాకు 15 డేస్లోనే ఇంత వెన్న వచ్చింది. 1 మంత్కి నేను 2 టైమ్స్ చేసుకుంటాను. ఒకటేసారి 1 మంత్ వరకు నేను ఆపకుండా 15 డేస్కి ఒకసారి చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రోజు 1 మంత్ వరకు అది మీగడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మళ్ళీ అప్పుడప్పుడు లైట్ అది ప్రాబ్లం అవుతుంటుంది కాబట్టి స్మెల్ అలా వచ్చేస్తుందని నేను 15 డేస్కి ఒకసారి చేసుకుంటాను. అండ్ ఈ వెన్నని నేను తీసుకున్న వెన్నని పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు మనం నెయ్యి చేసుకోవాలి. నేను తీసుకునే 1 లీటర్ పాలల్లో అయితే ఈ వెన్న నేను 1 లీటర్ 1500కి తీసుకుంటాను. అందులో నాకు దగ్గర 700 వరకు అయితే నెయ్యి వచ్చేస్తుంది. లీటర్ నెయ్యికి 1000 పెట్టుకున్నా నాకు 700 ml నెయ్యి వస్తుంది నెలకి. అయితే నేను 700 అయితే ఆదా చేసుకున్నట్టే కదా. మనం ఇంట్లోనే ఇలా కూడా ఆదా చేసుకోవచ్చు. అండ్ మనకి సగం రేటు నెయ్యే వచ్చేస్తుంది. పాలు, పెరుగు చేసుకుంటాము, టీలు, కాఫీలు అవి కాకుండా మనకు నెయ్యి ఎక్స్ట్రా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కూడా ఆదా చేసుకోవచ్చు. ఇలా మనం లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బాగా మరిగించుకోవాలి. చూడండి, మెల్లిమెల్లిగా ఇలా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే మంచి స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ స్మెల్తోనే తెలిసిపోతుంది ఇంకా నెయ్యి దగ్గర వస్తుంది, ఇంకా అయిపోతుంది అని చెప్పేసి. ఇలా మంచిగా ఇలా లాస్ట్కి అయిపోయిన తర్వాత ఇదిగో ఇలాగా నురగలాగా వస్తుంది పైకి. ఇంకా అయిపోయినట్టే. చూడండి, చల్లారిన తర్వాత నెయ్యిని జల్లించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. 15 డేస్కి నాకు ఇంత నెయ్యి వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.